కరీంనగర్ జైల్లో ఉన్న 10 మంది గిరిజనులతో ములాఖత్ అయ్యారు వారి కుటుంబ సభ్యులు, న్యాయవాదులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో గిరిజన మహిళపై జరిగిన అత్యాచార ఘటన సందర్భంగా జరిగిన గొడవల్లో వీరంతా అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. గిరిజనులపై అన్యాయంగా కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని ఆరోపించారు బాధిత కుటుంబ సభ్యులు. గిరిజన మహిళలను అత్యాచారం చేసి బంగారం దోచుకున్నారని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న తమ వారిపై ప్రత్యర్థులు దాడి చేయడంతో తమ వారు తిరగబడ్డారని చెప్పారు. జైల్లో ఉన్న గిరిజనులు, వారి బంధువులు తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారని తెలిపారు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ బాబు. వాళ్ళైతే మా అమ్మాయిను వాళ్ళ మధ్యాహ్నం పట్టుకొని వాళ్ళకు చంపి పడేసిండు. పడేస్తే అది చచ్చిపోయింది అన్నారో ఏమో. మళ్ళీ దానికి వచ్చి దారికి వచ్చిన తర్వాత ఎవరో యాక్సిడెంట్ చేసినారని మేము అనుకున్నాం, కానీ యాక్సిడెంట్ కాలేదు. మరి తర్వాత హాస్పిటల్కి పంపించిన తర్వాత నీకు యాక్సిడెంట్ జరిగిందా, ఏమైందా అంటే కాదు, నాకు మగ్దుమ్ అనేటోడు చంపి నా మొత్తం బంగారము వెండి తీసుకుపోయిండు అని మాట్లాడింది. దానివలన మేము అక్కడ వాళ్ళ దగ్గర పోతే మొత్తము మా మీద వాళ్ళు కూడా తిరగబడ్డారు. అందుకే మేము వచ్చినాం ఇక్కడ, మా వాళ్ళకి తీసుకొచ్చిండు. దాని గురించి చూడడానికి వచ్చిన ములాఖత్కి ఇక్కడ. ఒక్కొక్క వ్యక్తి మీద 4-5 కేసులలో ఉన్నారు. ఒక్కొక్క వ్యక్తి మీద 4-5. తర్వాత అన్ని సెషన్స్ మ్యాటర్స్ ఉన్నాయి. బెయిల్ దొరకడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఒక్కొక్క కేసులో 28, 30, 40 ఆ రకంగా ఇప్పటివరకు ఒక 70-80 మంది మీద ఇంకా క్రైమ్స్ ఉన్నాయి. ఇంకా క్రైమ్స్ పెడుతున్నారు. జైల్లో ఉన్న వాళ్ళ మీద కూడా పాత డేట్ మీద క్రైమ్ పెడుతుంది. దీన్ని తీవ్రంగా మేము ప్రతిఘటిస్తున్నాం. జైల్లో ఉన్న వాళ్ళ మీద ఇంకా కేసులు పెట్టి వాళ్లకు రేపు బెయిల్ వస్తే మళ్ళా ఏదైతే పీటీ వారెంట్ మీద బయటకు వెళ్లకుండా చేసడానికి ప్రయత్నం చేస్తున్నది. మరి అధికార పార్టీ దీని మీద తప్పనిసరి చొరవ తీసుకోవాలి. గిరిజనుల మీద ఇలాంటి అఘాయిత్యం జరిగి గిరిజనులని మరి జైలు పాలు చేయడానికి ప్రయత్నం చేస్తే తీవ్రంగా ప్రతిఘటించడం జరుగుతుంది. దీన్ని ఇక అరెస్టులను ఆపండి, ఇంకా కేసులు పెట్టడం ఆపండి అని భారతీయ జనతా పార్టీ తరఫునే కాకుండా ఒక సీనియర్ న్యాయవాదిగా నేను డిమాండ్ చేస్తున్నాను.